HM sir, teachers and students, happy Teachers Day. ఉపాధ్యాయుల కృషి ఈ సంఘాన్ని సంస్కరించాలంటే ఉపాధ్యాయుల కృషి చాలా అవసరం. ఉపాధ్యాయులే ఈ దేశ భవిష్యత్తుకు ఆధారం. మిమ్మల్ని చక్కదిద్దాలంటే ఉపాధ్యాయులు వారి యొక్క సేవని అద్భుతంగా వినియోగిస్తున్నారు. ఎంతో వాళ్ళు కృషి చేసి విద్యార్థుల్ని చక్కదిద్దాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ విద్యా వ్యవస్థలో జరుగుతున్నది ఏంటంటే ప్రస్తుతం రోడ్డుకి ఒకవైపు వెళ్తున్నారు. అంటే ఉపాధ్యాయులు ఒకవైపు చెప్పుకుంటూ వెళ్తున్నారు. దీనిలో ఉన్న లోపాలు చూడండి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఒకవైపు ఉపాధ్యాయులు చాలా కృషి చేసి విద్యార్థులు బాగు చేయాలని వాళ్ళు ఎంతో చేస్తున్నారు, ఎన్నో విధాలు ప్రయత్నిస్తున్నారు. కానీ రెస్పాన్స్ రావట్లే. రెస్పాన్స్ అనేది విద్యార్థుల వైపు నుంచి రావాలి. రోడ్డున ఒకవైపు పోతూ ఉంటే రెండో వాడు కూడా రైట్ సైడ్ నుంచి వచ్చేవాడు సరిగా రావాలన్నారు. కాబట్టి చెప్పినంత మాత్రాన ఇక్కడ రెస్పాన్స్ రాకపోతే దానికి ఫలితం ఏముంది? విద్యార్థులు అనే వాళ్ళు ఏం చేయాలంటే చెప్పిన అంశాన్ని చదవాలి, రాయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధన్ రెడ్డి సార్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయ బృందంకి మరియు విద్యార్థులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వృత్తులలో ఎంతో గొప్ప వృత్తి అయిన ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకున్నందుకు నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సొసైటీలో ఒక ఉపాధ్యాయ వృత్తికే ఈ సొసైటీని మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ దేశ ప్రగతి అయినా తరగతి గదుల్లో నిర్మాణం జరుగుతుంది. మన పాఠశాల అదృష్టం ఏంటంటే మన స్కూల్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయులు చాలా చక్కగా బోధిస్తున్నారు. మీ తల్లిదండ్రులు పాఠశాలకు పంపించేటప్పుడు ఏం చెప్తారా? ఎప్పుడైనా మేము వచ్చి అడిగితే, సార్ మేము పడే కష్టం మా పిల్లలు పడొద్దు, కొంచెం మంచిగా చెప్పండి సార్ అంటారు. మరి మీరేమైనా ఆలోచన చేస్తారా మీ తల్లిదండ్రుల గురించి? ఏం చేస్తలేరు, ఆలోచన చేస్తలేరు. వాళ్ళు అనుక్షణం మీ గురించి ఆలోచన చేస్తారు, కానీ మీరు మాత్రం వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు. పుస్తకం పట్టంగానే మనకు మన తల్లిదండ్రులు చేసే కష్టం కనబడాలి దాంట్లో. అప్పుడే మనం చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదవగలుగుతాం. ఓకేనా? అది చేసిన రోజు మన తల్లిదండ్రులు తర్వాత మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం. మా స్టూడెంట్ డాక్టర్ అయిండు, ఇంజనీర్ అయిండు అంటే మాకు కూడా చాలా తృప్తి ఉంటుంది. ఓకేనా? మీరు అలాంటి తృప్తి మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. సోషల్ సార్ సురేందర్ రెడ్డి సార్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ సార్ అండ్ మై డియర్ టీచర్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, this moment prompts me to express my sincere thanks and gratitude to all of you, including students and my dear teaching staff, and also prompts me to commemorate the great Indian philosopher that country has ever produced, Mr. Sarvepalli Radhakrishnan. Sarvepalli Radhakrishnan, in his individual capacity, served in multiple folds. One is, first of all, basically he was a professor in Indian universities and he also served with Western universities. The second, he has served the country as a politician. He was the first vice president of this country and he became the second president of this country after Dr. Babu Rajendra Prasad. Thirdly, he was a great philosopher of Indian society. He was the only answer to the Western society which was continuously criticizing Indian philosophy or Indian system of living. The main preacher of Advaita Vedanta. అద్వైత వేదాంతం అంటే మీకు ఇంగ్లీష్లో పదజాలం అర్థం కాదు, కానీ దేవుడు మనిషి అనేది వేరుగా లేవు, జీవాత్మ పరమాత్మ వేరు లేదు, రెండు ఒకటే. నీలోనే భగవంతుడున్నాడు, నిన్ను నీవే దర్శించుకొను. మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఒక మనిషికి సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్టే. మనిషిని పూజిస్తే ఇఫ్ యూ గివ్ యువర్ ప్రేయర్ టు మ్యాన్, దట్ ఈస్ ఇన్ టర్న్ ఏ ప్రేయర్ టు యువర్ గాడ్. కనుక మనిషి దేవుడు వేరుగాడు. ఇతను చాలా పుస్తకాలు రాశారు. భగవద్గీత మీద రాసినాడు, ఇండియన్ హిందూ లివింగ్ కల్చర్ మీద చాలా పుస్తకాలు రాసినాడు. యాజ్ అన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్ గా ఈ వాజ్ ద పర్సన్ టు హ్యావ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కమిషన్. దాని చర్య ఫలితంగానే భారతదేశంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో దాదాపు ఆల్మోస్ట్ 6 నుంచి 8 సబ్జెక్టు కరెక్షన్, 600 పైన దాదాపు 700 వరకు వివిధ యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ అంటే ఆ ఒక విషయంలో ప్రపంచంలో అత్యున్నత జ్ఞానాన్ని పొందించేది. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు జ్ఞానమే మిన్న అన్నిట్లలో.
మీతోటి ఏది ఉండదు. మీతోటి సంపాదించుకున్న డబ్బులు కానీ, డ్రెస్సులు కానీ, బంగారం కానీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హైయెస్ట్ దాని టంగస్టనా, గోల్డా, సిల్వరా, ఏం లోహం చెప్తారో అవి కూడా ఏవి కూడా మీతోటి రావు, మీతోటి ఉండే. మీరు జ్ఞానం మాత్రమే ఎప్పటికీ మీతోటి ఉంటుంది. మరి జ్ఞానభిక్ష చేసినటువంటి మొట్టమొదటి గురువు అయినటువంటి, గురువులను తయారు చేసినటువంటి గురువు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణను సంస్కరించుకుంటూ మనం ఏం చేయాల్సి ఉంటుంది? మనం సమాజాన్ని చదవాలి. థ్యాంక్ యూ సార్. హిందీ టీచర్ జయమణి టీచర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు హెచ్ఎం గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి, మై డియర్ స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. కాబట్టి హిందీలో కబీర్ గారు ఒక మాట అన్నారు, కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్, పల్మై పర్లై హోయిగో బహురీ కరేగో కబ్ అన్నాడు. ఇంకొకటి కూడా అన్నాడు, ఏమని అంటే, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్, బలిహారీ గురు ఆపనే గోవింద్ దియో బతాయ్. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? కబీర్ గారు అన్నారు, గురువు గోవింద్, గోవింద్ అంటే దేవుడు, గురువు దేవుడు ఇద్దరు నిలబడితే పక్క పక్కన ఎవరిని నువ్వు ఫస్ట్ నమస్కరిస్తావు అంటే కబీర్ గారు గురువుకు ముందు నమస్కారం చెప్తా అన్నారు. అంటే ఎందుకు అలా? గురువుకు, దేవుడు కదా ఇంపార్టెంట్ మనకి, గురువుకి ఎందుకు నమస్కరిస్తారు అని అడిగితే ఏమన్నాడంటే, ఆ గోవిందుడు ఎక్కడుంటాడో చూపించే మార్గం చూపించేదే గురువు అని. అంటే దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేదే గురువు. కాబట్టి గురువు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి గురువు అంటున్నాం కదా, గు అంటే ఏంటో తెలుసా? చీకటి, అంటే లైక్ అజ్ఞానం. రు అంటే తొలగించేవాడు అని అర్థం. గురూజీ అని అంటుంటాం కదా మనం. సో అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు, ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడికి చెప్పేటువంటి ప్రతి మాట మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తారు, మీ గురించే కష్టపడతారు. అలాంటి ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ, వాళ్ళు చెప్పే మార్గంలో నడుస్తూ మీరు మంచి స్థానంలో జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. తెలుగు టీచర్ నిర్మలా మేడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికకి అలంకారప్రాయమైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులందరికీ మరియు నా ప్రియమైన విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ ముందు పాఠాలు చెప్పే టీచర్గా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఉపాధ్యాయులు. నా మొదటి గురువు మా నాన్నగారే. ఈ సందర్భంగా మా నాన్నగారికి మరియు నా ఉపాధ్యాయులకు పాదాభివందనం సమర్పిస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ దీవెనలు నాకున్నాయి కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంతకుముందు మన సురేందర్ రెడ్డి సార్ అన్నట్టు విద్య అనేది ఎవరు దోచుకోలేని ధనం. పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు సర్వవశ్యం, తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు, విద్య తన ధనమెప్పుడు ఎవ్వరు తీసుకుపోలేనిది, ఎవరు తస్కరించలేనిది. అలాంటి గొప్ప విద్యను మీకు అందించే స్థానంలో మేమున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఒక్కొక్కరి సార్స్ దగ్గర, మేడం దగ్గర ఎంతో విద్య అనే గని ఉంది. ఎంత తవ్వుకున్నా వస్తూనే ఉంటుంది. దాన్ని మీరు అందుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు అంటే అధ్యాయం, అంటే దగ్గరగా కూర్చోబెట్టుకొని అధ్యయనం చెప్పేవాడే ఉపాధ్యాయుడు. మీరు ఏం అడిగినా మీరించి మేము ఇంకా పిల్లలు అడగాలి, ఇంకా మీరు నేర్చుకోవాలి, మాకు 100% వస్తే మీకు 200% నేర్పించాలనే ఉత్సాహం మాలో ఉంటుంది. కానీ మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి. హెచ్ఎం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని ఆలోచన చేసినటువంటి ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన రావడం మంచి ఆలోచన. మన దగ్గర ఉన్న టీం అంతా మంచి టీచర్స్ వచ్చారా, ఇది మన అదృష్టం, మన స్కూల్ అదృష్టం.
సార్లను మేడమ్స్ను ఎంత ఉపయోగించుకుంటే అంత లాభం. అనవసరంగా డుమ్మాల పేరు మీద స్కూల్కు రాకుండా ఉండడం, వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు ఒకరిద్దరు అన్నారు కదా సరిగా వినకుండా ఉండడం, అలాంటివి కాకుండా వీలైనంత వరకు సార్ల ఆలోచన రీతిని పంచుకొని ఆ రూట్లో మనం డెవలప్ అయితే సార్లకు నిజమైనటువంటి ఏంటది ఇంతకుముందు అన్నారు కదా సార్లందరూ శాల్వలు కప్పేసి అమ్మ అయిపోయింది నేను దండేసిన శాల్వలు కప్పినా ఇక గౌరవించినట్టే టీచర్ను అనుకుంటే కాదు. ఎప్పుడు టీచర్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు మనం టీచర్లు మన నుంచి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు, అంతే కదా. ఏం ఆశిస్తారు? ఇప్పుడు ఏం అడిగారు మిమ్మల్ని అందరు టీచర్లు అందరూ ఏమడిగారు? అంటే చదువు బాగా చదువుకోమన్నారా లేకపోతే ఇంకేమైనా తెచ్చి శాలువలు కప్పండి ఏమైనా గిఫ్ట్లు ఇవ్వండి అని అడిగిరా? అంతే కదా. మరి అప్పుడు నిజమైన గురుదక్షిణ ఏది ఎప్పుడు ఇచ్చినట్టు అవుతుంది? మనం సార్లను అనుకున్నట్టుగా సార్లు ఆశించినట్టుగా మంచిగా రిజల్ట్ చూపిస్తే అప్పుడు నిజమైన గురుదక్షిణ చెల్లించినట్టు అవుతుంది. అంతేగాని ఏదో సెప్టెంబర్ 5 తారీఖు నాడు ఒకనాడు వచ్చి టీచర్లను గౌరవించి మళ్ళీ తెల్లారి నుంచి రొటీన్ అయిందనుకో కుక్కతో ఒక గుండ్రాయి కట్టినట్టే అవుతుంది. కుక్కతో ఒక గుండ్రాయి కడితే గుండ్రాయి ఉన్నంత సేపే కిందకి వస్తుంది తోక, గుండ్రాయి తీసాక టింగ్ మని మళ్ళీ ఒకరు పైకి లేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ మర్చిపోకుండా మీరు ఎవరు రేపటి నుంచి మళ్ళీ ఈ మీటింగ్ ఎప్పటికీ మైండ్లో ఉండాలి. మర్చిపోకుండా సార్లు అన్నారు కదా వచ్చి నాకు ఈ మేడం ఇష్టం, ఎందుకు ఈ సార్ ఇష్టం, ఎందుకు అని అన్నారు కదా, అవన్నీ కంటిన్యూ కావాలి. కంటిన్యూ కావాలంటే సార్లు చెప్పినట్టు అట్నే వినుకుంటూ మనం క్లాస్ టు క్లాస్ బెటర్ కావాలి. 6th కంటే 7th బెటర్ కావాలి, 7th కంటే 8th బెటర్ కావాలి. అట్లా బెటర్మెంట్ సార్లు చెప్పినటువంటి విషయాలను ఉపయోగించుకొని మనం జీవితంలో అభివృద్ధికి వస్తే అది నిజమైన ఏమంటాం గురు దక్షిణ అవుతుంది. ఓకే, ఈరోజు అందరు ఇప్పుడు మేడం చెప్పింది అన్ని ఈరోజు ఇలా మాట్లాడుతున్నాము అంటే మా గురువులు మాకు ఇచ్చినటువంటి భిక్ష. మేము మీ ఎంబడి ఎలా పడుతున్నామో మా గురువులు కూడా మా ఎంబడి అలా పడితేనే ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. కాబట్టి కొందరు ఉన్నారు, కొందరు పైలోకానికి వెళ్ళిండ్రు. ఎక్కడికి పోయినా ఎలా ఉన్నా ఖచ్చితంగా గురువుల యొక్క భిక్ష వల్లనే ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. కాబట్టి గురువుల యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే ఈరోజు గురు దినోత్సవం కాబట్టి ఆ గురువుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకొని స్మరించుకోవడం మన యొక్క మినిమం బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశానికి అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది.